सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్నటి పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము 44వ అభ్యాసం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము. వాటికి తెలుగు వాక్యాలు కూడా చెప్పుకున్నాము. సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు. సంస్కృత వాక్యాలు మిమ్మల్ని రాయమని చెప్పాను. వీటి యొక్క ఆన్సర్స్ కూడా రేపు చెప్పుకుందాము. ఈరోజు అభ్యాసం 45 మొదలు పెట్టుకుందాము. రాసుకోండి నీట్గా. అభ్యాసం 43లో ఆన్సర్ చెప్పుకున్నాం కదా, ఇంకా ఉన్నాయేమన్నా? అభ్యాసం 43లో ఆన్సర్ తెలుగు వాటికి ఆన్సర్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనం 44 చెప్పుకోవాలి, అవి రేపు చెప్పుకుందాము. ఈరోజు 45 మొదలు పెట్టుకోండి. అభ్యాసం 45 నీట్గా రాసుకోండి. అభ్యాసం 45 శబ్దకోశంలో మొట్టమొదటి శబ్దము జగత్. ఏంటండి? జగత్ అంటే సంసారం. జగత్ అంటే ఏమిటి? సంసారం. జగత్ అంటే సంసారం. నెక్స్ట్ వియత్. వియత్ అంటే ఆకాశం. వియత్ అంటే ఆకాశం. నెక్స్ట్ గతి. గతి అంటే గతి. గతిని వెళ్ళడం, నడవడం, చేష్టాచరం. గతి గతిశీల వ్యక్తి అంటాం, సక్రియ వ్యక్తి. అలాగే గతి. గతి అంటే గతి. నెక్స్ట్ బుద్ధి. బుద్ధి బుద్ధి మనే బుద్ధి. బుద్ధి మనే బుద్ధి. నెక్స్ట్ ధృతి. ధృతి అంటే ధైర్యం. ఏంటి? ధృతి అంటే ధైర్యం. ధైర్యం. నెక్స్ట్ కృతి. కృతి అంటే కార్యం. కృతి అంటే కార్యం. కృతి అంటే కార్యం. నెక్స్ట్ నతి అంటే నమస్కారం. నమస్కారం. శిరస్సు వంచి శిరస్సు వంచి మనం నమస్కారం చేస్తాం కదా, అలాగా శిరస్సు వంచటం. నమస్కారానికి ఏమంటారండి సంస్కృతంలో? నతి. నతి అది శబ్దకోశం PDF. అది మన దగ్గర గ్రూప్ లో పెట్టారు చూడండి, అది కూడా ముందు పెట్టుకోండి, తప్పులు లేకుండా రాసుకోవచ్చు. అది ముందు ఫాలో అవుతుందండి. నతి అంటే నమస్కారం, అంటే శిరస్సు వంచటం. శిరస్సు వంచటం. నెక్స్ట్ భూతి. భూతి అంటే ఐశ్వర్యం. భూతి అంటే ఐశ్వర్యం. భూతి అంటే ఐశ్వర్యం. నెక్స్ట్ ఉక్తి. ఉక్తి అంటే కథనం. ఏదైనా కథనం చెప్పడం, ఏదైనా వచనం చెప్పడం. ఉక్తి. 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 నెక్స్ట్ వచ్చేసి ఇష్టి. ఇష్టి అంటే యజ్ఞం లేదా ఇష్టమైన అని అర్థం. యజ్ఞం. ఇష్టి అంటే యజ్ఞాన్ని కూడా వస్తుంది, లేదా ఇష్టమైనది అనే అర్థం కూడా వస్తుంది. ఇష్టమైనది.
యజ్ఞము మరియు ఇష్టమైనది. నెక్స్ట్ వృత్తి. వృత్తి వృత్తి అంటే వ్యవహారం. మీ వృత్తి ఏంటి అంటే మీ వ్యవహారం ఏంటి, లేదా వృత్తి అంటే ఆజీవిక అంటే మీరు ఎలా మీ జీవనం ఎలా గడుస్తుందంటే మీ ఆజీవిక ఏంటి, మీరు ఏ జాబ్ చేస్తారు, ఏ పని చేస్తారు, ఆ పని మనకి ఆజీవికగా ఉపయోగపడుతుంది. మీ వృత్తి ఏంటి, మీ సంప్రదాయం ఏంటి అని అడుగుతుంటాం కదా. అంటే మీరు పోషింపబడటానికి కారణం ఏంటి అంటే ఏ పని చేస్తున్నా అనే అర్థంలో వృత్తి శబ్దాన్ని ఉపయోగిస్తాం. వృత్తి అంటే ఆజీవిక. సందర్భాన్ని బట్టి వృత్తి అంటే వ్యవహారం అని కూడా తీసుకుంటాం. వృత్తి అంటే ఆజీవిక లేదా వ్యవహారం. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది తీసుకోవాలో అది తీసుకుంటాము. నెక్స్ట్ అండి ప్రవృత్తి. ప్రవృత్తి 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 అంటే ఏదైనా ఒక విషయంలో లీనం కావడం, ఏదైనా ఒక పనిలో లీనం కావడం దాన్ని ప్రవృత్తి అంటాం. ఇతనికి ఈ పనిలో ప్రవృత్తి బాగా ఉందండి అంటే బాగా చేస్తాడని అర్థంలో ప్రవృత్తిని లీనం కావడం, ఏదైనా ఒక పనిలో లీనం కావడం ప్రవృత్తి. నైపుణ్యం వస్తుందా మాదే? నైపుణ్యం కాదు, చేయటం, ఏదైనా ఒక పనిలో లీనం కావడం అంతే. భావంతో చేయడం అండి, ప్రావీణ్యంగా చేయటం రాసుకోవచ్చు. చేయటం ముఖ్యం కాదు, ఆ పనిలో లీనం కావడం ముఖ్యం. ముందు అది ఏ రకం చేసిన తర్వాత విషయంగా ముందు లీనం అవుతాం. ప్రవృత్తి ముందు ఏ పని చేసినా ఆ పనిలో ప్రవృత్తి కావడం, దాంట్లో లీనం కావడం, ఎందుకంటే ఆ పని చేయటం, సక్రియంగా చేయటం. నెక్స్ట్ అండి ముక్తి అంటే మోక్షం. ముక్తి అంటే మోక్షం. ముక్తి అంటే మోక్షం. ముక్తి అంటే మోక్షము. నెక్స్ట్ యుక్తి. యుక్తి అంటే యుక్తి, ఏదైనా యుక్తిపూర్వకంగా ఉండాలి అంటే యోజనాపూర్వకంగా ఉండాలి అంటే ఉపాయంగా ఉండాలి అంట. ప్లానింగ్, ఒక ప్లాన్డెడ్ గా ఉండాలి అంటుంటా కదా, అలా యుక్తి అంటే ఏదైనా ఒక ఉపాయం. యుక్తి ప్రణాళిక 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 బద్ధంగా ఉండాలి. ప్రణాళిక రాసుకోండి, ప్రణాళిక బద్ధంగా ఉండాలి. యుక్తిపూర్వకంగా ఉండాలి అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలంటుంటా కదా, అలాగా. నెక్స్ట్ సంశృతి. సంశృతి అంటే సంసారం. సంశృతి అంటే సంసారం. సంశృతి అంటే సంసారం. సంశృతి అంటే సంసారం. అంటే ప్రపంచమా అండి సంసారం అంటే? సంసారం అంటే ప్రపంచం, ఈ లోకం. సంసారంలో లోకం. ఇవి మనకు శబ్దాలండి. ఓకే, ఇవి శబ్దాలు. ఇవన్నీ జగత్తు, వియత్తు, ఈ రెండు శబ్దాలు మటుకు జగత్ శబ్దకి సమానం నడుస్తాయి. నెక్స్ట్ బుద్ధి, ధృతి, కృతి, నతి, భూతి, ఉక్తి, ఇవన్నీ వృత్తి, ప్రవృత్తి, ఇవన్నీ మతి శబ్దానికి సమానం నడుస్తాయి. మతి శబ్దానికి ముక్తి, యుక్తి, సంస్కృతి, మతి శబ్దం నేర్చుకున్న దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు రాసుకుని ధాతులు రాసుకుని. ధాతువులు ఇప్పుడు శబ్దాలు అయిపోయాయి. ధాతులు మొట్టమొదటి యుద్ధ ధాతు ఇస్తున్నాడు. యుద్ధ, యుద్ధ, దా ఒత్తు ధా, యుద్ధ ధాతు. యుద్ధ, యుద్ధ అంటే గొడవపాట, యుద్ధం చేయటం. యుద్ధం చేయటం, యుద్ధ అంటే యుద్ధం చేయటం. దీనికి రూపం వచ్చేసి యుధ్యతే, యుధ్యేతే, యుధ్యంతే, అలా రాసుకోండి.
యుధ్యతే ఇది ఆత్మీయ పదంలో ఉందండి. ఇంకోటి కర్మవాచ్యంలో ఉంది. కర్మణి ప్రయోగం అంటే యుధ్యతే అనేది కర్మణి ప్రయోగం ఆత్మీయ పదంలో. అస్తు. యుద్ ధాతు మతలబ్ యుద్ధం చేయటం. దీని రూపం వచ్చేసి యుధ్యతే, యుధ్యేతే, యుధ్యంతే. నెక్స్ట్ వాక్యం అండి. నెక్స్ట్ ఒకటి చాలు, తర్వాత అవన్నీ మళ్ళీ రాసుకోండి. 10 లెక్కలు ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రూప్ లో ఉంటాయి, మీ పీడిఎఫ్ లో కూడా ఉంది, చూసి మొత్తం రాయండి 10 లెక్కలు. నెక్స్ట్ ధాతు రాసుకుంది ఉద్ ప్లస్ డి ధాతు. ఉద్ ఉపసర్గం పూర్వకమైనటువంటి డి ధాతు, డి దీర్ఘం. ఉద్ ప్లస్ డి ధాతుకి ఎగరటం, ఎగరడం, ఎగరటం. ఉడ్డయతే, ఉడ్డయేతే, ఉడ్డయంతే ఇలా వస్తుంది. ఉడ్డయతే, ఉడ్డయేతే, ఉడ్డయంతే. ఉడ్డయతే, ఉడ్డయేతే, ఉడ్డయంతే. ఉడ్డయతే, ఉడ్డయేతే, ఉడ్డయంతే. ఒక పని ఉడ్డయతే కదా, ఉడ్డీయతే రాయండి. ఉడ్డీయతే డి కదా, ఉడ్ ప్లస్ డి ధాతు చెప్పారు. చెప్తాం. ఉడ్డీయతే, ఉడ్డీయతే, ఉడ్డీయేతే, ఉడ్డీయంతే. డీయతే, డీయేతే, డీయంతే. ఉడ్డు కలపండి. ఉత్ అనేది తకారం డకారంగా మారిపోతుంది సంధి ప్రకారంగా. ఉత్తు ఉపసర్గ పూర్వక డి ధాతు అని చెప్పాను కదా, ఆ ఉత్తు మన దకారంగా మారిపోతుంది, దకారం అని డకారంగా మారిపోతుంది. అప్పుడు ఉడ్డీయతే అవుతుంది. అస్తు. ఇది కూడా ఏంటండి మీనింగ్ ఏంటి సార్? అది బుద్ధి అంటే ఎగరటం, ఎగరడం, ఎగరటం. ఈ ఓపో అన్నవాళ్ళు మ్యూట్ చేయండి. ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి కదా, వాటిని ఉడ్డయంతే అంటాం. ఉడ్డీయంతే, ఉడ్డీయంతే. ఆకాశే పక్షిణః ఉడ్డీయంతే, ఎగురుతున్నాయి అలాగా. నెక్స్ట్ అండి దీప్ ధాతు అండి. దీప్ ధాతు, దీప్ ధాతుకి మండటం లేదా ప్రకాశించటం, మండటం లేదా ప్రకాశించటం. దీప్ ధాతుకి మండటం లేదా ప్రకాశించడం. రూపం వచ్చేసి దీప్యతే, దీప్యేతే, దీప్యంతే. దీప్యతే, దీప్యేతే, దీప్యంతే. దీప్యతే, దీప్యేతే, దీప్యంతే. నెక్స్ట్ వాక్యం అండి. నెక్స్ట్ ధాతు సారీ క్లిష్ ధాతు అండి. బాధపడటం లేదా దుఃఖపడటం, బాధపడటం లేదా దుఃఖపడటం, బాధపడటం లేదా దుఃఖపడటం. రూపం వచ్చేసి క్లిశ్యతే, క్లిశ్యతే, క్లిశ్యేతే. క్లిష్ ధాతు అండి. క్లిష్, క్లిష్ ధాతు. క్లిశ్యతే, క్లిశ్యేతే, క్లిశ్యంతే. క్లిశ్యతే, క్లిశ్యేతే, క్లిశ్యంతే. క్లిశ్యతే, క్లిశ్యేతే, క్లిశ్యంతే. జీ నెక్స్ట్ అండి. నెక్స్ట్ ధాతు వచ్చేసి ధాతు ఇవ్వలే కానీ ప్రత్యార్థి శబ్దం ఇచ్చాడు మనకు. ఈ మొత్తం కూడా ఈ 3 ధాతులు కూడా మనకు దీప్ ధాతు, క్లిష్ ధాతు, ఉత్ ప్లస్ డి ధాతు, ఇవన్నీ 4 యుద్ధకి సమానంగా నడుస్తాయి అన్నమాట. యుద్ధ ధాతు కూడా ఒక యుద్ధ నేర్చుకుంటే ఇవన్నీ రాసేయచ్చు. అలాగే యుద్ధ ధాతుకి 10 లెక్కలు ఇంకవైపు ఉన్నాయి, గ్రూపులో కూడా పెడతా, చూసి రాయండి. ఇప్పుడు రాసుకున్న దాంట్లో ఇంకా కొన్ని శబ్దాలు చెప్తున్నాడు. పచత్, పచత్, పచత్ అంటే వండుతూ అని అర్థం. ఈ శత్రు ప్రత్యాంతం యొక్క రూపం ఇచ్చాడట. ఏమిచ్చాడు? శత్రు ప్రత్యాంతం యొక్క రూపం ఇచ్చాడు. పచత్ అంటే వండుతూ, వండుతూ. దీని రూపం వచ్చేసి ఇది శబ్ద రూపం, ధాతు రూపం కాదు. పచన్, పచంతౌ, పచంతః, పచంతం,
పచంతో పచతః, పచతా పచద్భ్యాం పచద్భిః, పచతే పచద్భ్యాం పచద్భ్యాం పచద్భ్యః, పచతః పచద్భ్యాం పచద్భ్యః, పచతః పచతోః పచతాం పచతి పచతోః పచత్సు. ఈ రకంగా రూపం నడుస్తుంది. అంటే పచన్ అంటే వండుతూ, పచంతో వాళ్ళిద్దరూ వండుతూ, పచంతః వాళ్ళందరూ వండుతూ, పచంతం వండుతున్నటువంటి, పచంతో వాళ్ళిద్దరూ వండుతున్నటువంటి, పచతః వాళ్ళందరూ వండుతున్నటువంటి, పచత వండుతున్నటువంటి వాణి ద్వారా, పచతే వండుతున్నటువంటి వాణి కోసం, పచతః వండుతున్నటువంటి వాడి వలన లేదా వాడి నుండి, పచతః వండుతున్నటువంటి వాడి యొక్క, పచతి వండుతున్నటువంటి వాడిల్లో. ఈ రకంగా మనం ఒక 7 విభక్తుల్లో రూపాలు నడుస్తాయి. షట్రు ప్రత్యయంతం అంటే ప్రెజెంట్ టెన్స్ గా చెప్పడం కోసం. లట్లకారంగా ఏదైతే అర్థం ఉంటుందో షట్రు ప్రత్యయం యొక్క అర్థం కూడా అదే విధంగా ఉంటుంది. అస్తు. పచత్ అంటే పకాతా హువ. నెక్స్ట్ పతత్ కింద పడుతూ, క్రింద పడుతూ. పతత్ అంటే క్రింద పడుతూ. ఇది కూడా పచత్ సమానంగా ఇప్పుడు చెప్పిన అదే విధంగా నడుస్తుంది. కాబట్టి ఈ శబ్ద రూపం కూడా మళ్ళీ రాయండి. ముందు వచ్చింది అయినా కూడా పర్వాలేదు, మళ్ళీ రాయండి. పతత్ అంటే క్రింద పడుతూ. నెక్స్ట్ అండి పండితమన్యః. పండితమన్యః, పండితమన్యః, పండితమన్యః. తనకై తాను గొప్ప పండితుడు అనుకునేవాడు. తనకే తాను అనుకునేవాడు అనమాట. నేనే గొప్ప పండితుణ్ణి అని అనుకునేవాడు పండితమన్యః అంటాం. తనకే తాను గొప్పగా చెప్పుకునేవాడు, నేను ఒక పెద్ద పండితుణ్ణి అనే రకంగా. పండితమన్యః అంటే తనకే తాను గొప్ప పండితుడు అని చెప్పుకునేవాడు. నెక్స్ట్ అండి శాకాహారిన్. శాకాహారిన్, శాకాహారిన్ అంటే శాకాహారి. శాకాహారం తినేవాడిని శాకాహారి శబ్దం చెప్తాము. రూపం వచ్చి శాకాహారి అలా వస్తుంది. శాకాహారి అంటే శాకాహారి అంటే శాకాహారం తినేవాడు. నిరామిష భోజిన్, దీన్ని ఇంకా ఇలాగో చెప్పచ్చు. అంటే ఆమిషం లేనటువంటి భోజనం తినేవాడు, అంటే మాంసాది లేనటువంటి భోజనం తినేవాడు. నిరామిష భోజిన్, నిరామిష భోజిన్, నిరామిష భోజిన్, నిరామిష భోజిన్ అంటే నిరామిష మాంసాన్ని లేనటువంటి భోజనం తినేవంటే శాకాహారి అని అర్థం. దీన్ని ఈ రకంగా చెప్పచ్చు. శాకాహారం డైరెక్ట్ చెప్పచ్చు కదా, నిరామిష భోజిన్. నెక్స్ట్ మాంసాహారిన్, మాంసాహారి మాంసం తినేవాడు. మాంసాహారిన్, మాంసాహారిన్, మాంసాహారిన్. ఓకే, ఇవి మనకు శబ్దకోశం అండి. మనకు జగత్తు వియత్ అనేటివి 2 శబ్దాలు జగత్కి సమానం నడుస్తాయి. మిగిలిన శబ్దాలు మతి శబ్దానికి సమానంగా ఉన్నాయని చెప్పాను. ధాతులు అంటావా, విధు ధాతు నేర్చుకుంటే మిగిలిన ధాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసేయచ్చు. అస్తు. ఇప్పుడు వ్యాకరణం మొదలు పెట్టుకోండి. వ్యాకరణం నీట్గా రాసుకోండి. వ్యాకరణం ఏం చెప్పుకోబోతున్నాం రాసుకున్న బ్రాకెట్. జగత్ కామ అంటే ఒక జగత్ శబ్దం నేర్చుకోవాలి. జగత్ కామ. నెక్స్ట్ యుద్ధ్, యుద్ధ కామ. యుద్ధ ధాతు, జగత్ శబ్దము యుద్ధ ధాతు, యుద్ధ కామ. నెక్స్ట్ క్తిన్, క్తిన్, క్తిన్ ప్రత్యయం అండి. ఇక్కడ క్తిన్ ప్రత్యయం చూపిస్తున్నారు. క్తిన్ కామ. నెక్స్ట్ అన్, అన్ ప్రత్యయం కూడా వస్తుంది. క్తిన్ ప్రత్యయం ఒకటి. నెక్స్ట్ అన్ ప్రత్యయం, అన్, అన్ కామ. నెక్స్ట్ నిని, అణ. మొట్టమొదటిలో అణ, దానికి ఈకారము, పక్కన దాని పక్కన సామాన్య ఆకారం హ్రస్వ ఈకారం. నిని, నిని, ని సప్తమి విభక్తి. నిని కామ సప్తమి విభక్తిలో ఉండే నియమాలు ఇంకా మళ్ళీ చెప్తున్నాడు.
సప్తమి విభక్తిలో ఉండే నియమాలు మళ్ళీ చెప్తున్నాడు. చూడండి, ఈ రకంగా మనకు ముందు ఒకసారి ఏడు విభక్తుల యొక్క నియమాలు మళ్ళీ మనం చెప్పుకున్నాము స్టార్టింగ్ లో, వీటిని ఆధారంగా చేసుకొని తర్వాత కూడా నెక్స్ట్ అభ్యాసంలో మనం ముందుకు వచ్చేటప్పుడు వాటిని ఎందుకంటే ఏడు విభక్తులు మనకు చాలా అతి ముఖ్యమైనవి, వాటిని మర్చిపోకూడదని చెప్పి మనకు ముందుకు వెళ్తూ కూడా మళ్ళీ ఒకసారి వాటికి సంబంధించిన వాక్యాలు రిపీట్ కావాలి అని చెప్పి అన్ని క్రమంగా మళ్ళీ ఇక్కడితో సమాప్తమైంది. అంటే మళ్ళీ అన్ని రిపీట్ చేశాడు, రివిజన్ చేయించాడు. అభ్యాసం 2లో ఉన్నటువంటి నియమాల నుంచి మొదలుకొని లాస్ట్ 7 వరకు ఉన్నటువంటి నియమాలు మొత్తం మళ్ళీ రివిజన్ చేయించాడు. అందుకే ఇక్కడి వరకు మనకు ముఖ్యంగా వాక్య నిర్మాణానికి సంబంధించిన వాక్యానికి ప్రత్యయాలను కలుపుకుంటూ 7 విభక్తులు తీసుకుంటూ మనకు ఇక్కడ చూపిస్తూ వచ్చాడు అనమాట. అంటే ఇంతటితో ఇక్కడ అయిపోతుంది అనమాట, 7 విభక్తులు అయిపోతాయి. అందుకే నెక్స్ట్ మన రేపు జరగబోయేటువంటి పాట సమాస ప్రకరణం, మన ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నటువంటిది ప్రకరణం సమాస ప్రకరణం. సమాస ప్రకరణం చాలా ముఖ్యమైనది మనకు, అది రేపు నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. అస్తు. కాబట్టి ఈ 7 విభక్తుల యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో మనకు ఆధారశిల, కాబట్టి వాటిని బాగా ఒకసారి నెమరు వేసుకోండి, అంటే వల్లి వేయండి, ఒకసారి బాగా చూసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, మళ్ళీ తిరిగి వాటిలో నియమాలు అర్థం చేసుకోండి, వాటిని ఆధారం చేసుకొని మనకు వాక్య నిర్మాణం ఉంటుంది. ఆ 7 విభక్తుల నియమాలు మనకు తెలిసినాయంటే మనం మిగిలిన వాక్యాలను మన సొంతంగా కూడా ఆలోచించే సామర్థ్యం మనలో ఉంటుందండి ఖచ్చితంగా. అంటే ఏ విధంగా రాయాలని ఆలోచన అయితే మనకు వస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా దాని మీద ఒక పటుత్వం లేని వాళ్ళు మళ్ళీ ఒకసారి 7 విభక్తులు ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. అర్థం కాకుంటే అడగండి. అస్తు, రాసుకోండి. జగత్ కామ, యుద్ధ కామ, తిన్ ప్రత్యయము, అన్ ప్రత్యయము, నిని ప్రత్యయము, కామ సప్తమి విభక్తి. ఇవన్నీ మనకు వాక్యాలు ఈ జగత్ శబ్దాన్ని ఉపయోగించి, యుడు ధాతుని ఉపయోగించి, తిన్ ప్రత్యయాన్ని ఉపయోగించి, అన్ ప్రత్యయాన్ని ఉపయోగించి, నిని ప్రత్యయాన్ని ఉపయోగించి, ఇంకా సప్తమి విభక్తికి సంబంధించిన నియమాలను ఉపయోగించి కూడా ఇక్కడ వాక్యాలు ఉంటాయి. ఇవి మనకు చెప్పుకోబోయే వ్యాకరణ అంశాలు. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేయండి. క్షమ్యతాం మహోదయ, పచత్ శబ్దం శత్రు ప్రత్యయం పచత్, పచతి, పచంతి అవుతుంది కదా సార్, అది నపుంసకలింగం కదా? ఉత్తమం అండి. పచత్, పచతి, పచత్ శబ్దము నపుంసకలింగమా? కాదా? నపుంసకలింగం కాదండి, జగత్ శబ్దం. దీన్ని శబ్దంలో ఒక నిమిషం, దీన్ని 3 లింగాలకు తీసుకెళ్లొచ్చు. ఇదే శబ్దాన్ని 3 లింగాలకు తీసుకెళ్ళచ్చు. జగత్ దీనికి నపుంసకలింగం మార్చవచ్చు, దీనికి దీనికి ఈకారం చేర్చుకుని స్త్రీలింగులకు చెప్పచ్చు, పుల్లింగులకు చెప్పచ్చు. ఓకేనా? అస్తు మహోదయ, ధన్యవాదాలు. జీ పచతి, పచత్యో, పచత్య, దీనికి ఈకారం చేసుకుని అట్లా స్త్రీలింగం చెప్పుకోవచ్చు. నపుంసకలింగం జగత్, జగతి, జగంతి, పచత్, పచతి, పచంతి అలాగూ చెప్పచ్చు. ఓకేనా? అది మనకు ఏ దానికి విశేషణంగా వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి మనం మార్చుకోవాలి. అస్తు అండి. ఇక్కడ మనకు జగత్ శబ్దం ఒకటి మీరు బాగా ఈ అభ్యాసం రాసుకోండి. ఇక్కడ రూపం ఏ విధంగా ఇచ్చా అంటే జగత్ శబ్దకి ఒకసారి చూద్దాము. చూడండి, జగత్ ఇదేంటి? తకారాంత నపుంస. జగత్లో అంతిమ అక్షరం నుంచి తకారాంత, తకారం ఉందన్నమాట. అందుకే తకారాంత నపుంసకలింగం అంటాం. జగత్ అంటే తకారాంత నపుంసకలింగం. రూపం ఏ రకంగా ఇచ్చాడంటే చూడండి, జగత్, జగతి, జగంతి, జగత్, జగతి, జగంతి. ప్రథమ విభక్తిలో, ద్వితీయ విభక్తిలో రెండు ఒకే రకంగా ఉన్నాయి. ఇప్పుడు తృతీయ విభక్తిలో జగత, జగద్భ్యాం, జగద్భిః, జగతే, జగద్భ్యాం, జగద్భ్యః, జగతః, జగద్భ్యాం, జగద్భ్యః, జగతః, జగతోః, జగతాం, జగతి, జగతోః, జగత్సు. హే జగత్, హే జగతి, హే జగంతి. ఈ రకంగా మనకు జగత్ యొక్క రూపం చూపించాడు. అదేవిధంగా వియత్ శబ్దం ఇదే విధంగా నడుస్తుంది. వియత్, వియతి, దీర్ఘీకారం అండి. వియంతి, ఇక్కడ హ్రస్వం. వియత్, వియతి, వియంతి, వియత, వియద్భ్యాం, వియద్భిః, వియతే, వియద్భ్యాం, వియద్భ్యః, వియతః, వియద్భ్యాం, వియద్భ్యః, వియతః, వియతోః, వియతాం, వియతి, వియతోః, వియత్సు. హే వియత్, హే వియతౌ,
హే వియత్, హే వియతి, హే వియంతి. హే వియత్, హే వియతి, హే వియంతి. అలాగా మనకు జగత్ శబ్దం యొక్క రూపం నడుస్తుంది. కింద మనకు యుద్ధ ధాతు ఇచ్చాడండి. ఏంటి నెక్స్ట్ జగత్ పక్కన యుద్ధ ధాతు చూపించాడు. ఆ యుద్ధ ధాతు యొక్క రూపం చూడండి, పక్కన ఇచ్చాడు ధాతువుల్లో. ఇది మనకు పరిశిష్టంలో ఉంది కాబట్టి ఆ 10 లాకాలు రేపు రాసుకోండి, రేపే చెప్పుకున్నది. జగత్ శబ్దం ఒకటి రాయండి, యుద్ధ ధాతుకు 10 లాకాలు రాయండి, గ్రూపులు పెడతారు. అప్పుడు రేపు ఒకసారి చెప్పుకుంటే మీకు చూసుకుంటూ మనం చెప్పుకున్నప్పుడు కొంచెం సులభంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు రాసుకోండి. అభ్యాసం 7లో ఉన్నటువంటి నియమాలు పునః అభ్యాసం చేసుకొని చెప్తున్నాడు కాబట్టి అభ్యాసం 7లో ఉన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ అభ్యాసం చేయండి. ఇప్పుడు రాసుకోండి. నియమం 156 నీట్ గా రాసుకోండి. నియమం 150 నియమం 153 అండి. నియమం 153. తిని ప్రత్యయాన్ని ఉపయోగించి చెప్తున్నా అనమాట. తిని ప్రత్యయం ఎలా ఉంటుంది రాసుకోండి. తిని ప్రత్యయం ఎలా వస్తుంది? స్త్రియాం క్తిన్, స్త్రియాం క్తిన్, స్త్రియాం, స్త్రియాం క్తిన్, క్తిన్, క్తిన్ కకారము ఆద కకారము తి న్ క్తిన్ అంటాం. ఇది సూత్రము, బ్రాకెట్లో పెట్టుకోండి. దీని మీనింగ్ రాసుకోండి. స్త్రీలింగంలో, స్త్రీయాం అంటే స్త్రీలింగంలో అని అర్థం. స్త్రీలింగంలో ధాతువు చేత క్తిన్ ప్రత్యయం వస్తుంది. స్త్రీలింగంలో ధాతువు చేత క్తిన్ ప్రత్యయం వస్తుంది. స్త్రీలింగంలో ధాతువు చేత క్తిన్ ప్రత్యయం వస్తుంది. క్తిన్ ప్రత్యయం వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, కేవలం తి మిగులుతుంది. ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం తి మిగులుతుంది. కేవలం ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే తి మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యాంత శబ్దం స్త్రీలింగంలోనే ఉంటుంది. ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం అనమాట. ఈ ప్రత్యయాంత శబ్దం అంటే ఈ తి ప్రత్యాంత శబ్దము స్త్రీలింగంలోనే ఉంటుంది. ఈ శబ్దం వలన భావవాచక శబ్దం కూడా తయారవుతుంది. అంటే భావార్థాన్ని ఇచ్చేటువంటి శబ్దం తయారవుతుంది. భావాచక శబ్దం తయారవుతుంది. భావవాచక శబ్దం తయారవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము కాని వృద్ధి కాని రాదు. ధాతువునకు గుణము కాని వృద్ధి కాని రాదు. కానీ సంప్రసారణం అవుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు సంప్రసారణం అవుతుంది. గుణము వృద్ధి కాదంటే కానీ సంప్రసారణం అవుతుంది. సంప్రసారణం అవుతుంది.
కానీ సంప్రసారణం అవుతుంది. అదే సంప్రసారణం అంటే సంప్రసారం అంటే ఇక్కులకు ఎన్ని చేస్తాం కదా, ఈ అదే. ఊ రు రులకు ఏమవుతాయి, యా వా రా లాలు క్రమంగా వస్తాయి. ఈ ఉంటే యా వస్తుంది, ఒకవేళ ఊ ఉంటే వా వస్తుంది, ఒకవేళ రు ఉంటే రకారం వస్తుంది, ఒకవేళ లిరు ఉంటే వాటి స్థానంలో లకారం వస్తుంది. అంటే ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి. దీన్ని ఎనసంధి అని చెప్పాం, ఎనసంధి అని చెప్పాం. కానీ ఇక్కడ దానికి విపరీతంగా ఎన్నుల స్థానంలో ఇక్కులు వస్తాయి. ఎన్నుల స్థానంలో ఇక్కులు రావడమే సంప్రసారణం అంటాము. ఎక్కడైతే యా వచ్చిందనుకో ఎన్ను, యా వా రా లా, వీటిని ఎన్ అంటాం. యా వా రా లా ఎన్ ప్రత్యాహారం. ఎన్ ప్రత్యాహారంలో యా వా రా లా ఈ 4 అక్షరాలు. ఇక్ అంటే ఏమిటి, ఈ ఊ రు రు, వీటికి ఇక్ అని పేరు. ఇప్పుడు ఇక్కుల స్థానంలో ఎన్ని తీసుకొస్తే ఎనసంధి అని చెప్పాము. అదే ఎన్ని స్థానంలో ఇక్కు తీసుకొచ్చామనుకోండి విపరీతంగా, అప్పుడే సంప్రసారణం అంటాము. దాన్ని సంప్రసారణం అంటాం. అంటే ధాతులు ఎక్కడైనా యా కనిపించింది అనుకోండి, వాటి స్థానంలో ఈ పెట్టేస్తాము. ఒకవేళ వా కనిపించిన హలంత వకారం గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఎన్నులలో ఉండేటువంటి హలంతాలే. ఈ హలంతము, ఉవ్వ హలంతము, రా హలంతము, యా వా రా ఇల్లు కూడా హలంతమే. ఆ హలంత స్థానంలో హలంత వర్ణాలు వస్తాయి, స్వర వర్ణాలు వస్తాయి. యా ఉంటే ఈ, వా ఉంటే ఊ, రా ఉంటే రు, లా ఉంటే లిరు. ఆ రకంగా తీసుకోవాలి. దాన్ని సంప్రసారణం అంటాం. ఎన్నుల స్థానం ఎక్కువ రావడాన్ని సంప్రసారణం అంటాము. యనః ఇగ్యనః సంప్రసారణం అనే సూత్రం ఉంది, అష్టాధ్యాయ సూత్రం. యనః ఇగ్యనః, ఇగ్యనః సంప్రసారణం, సారీ, ఇగ్యనః సంప్రసారణం. యనః స్థానే ఇక్ భవతి తదేవ సంప్రసారణ సంధ్యకో భవతి. అస్తు. అంటే ఎన్నులకు ఎక్కువ చేయడాన్ని సంప్రసారణం అంటాము సింపుల్ గా. ఓకే, గుణవృద్ధి కాదు కానీ సంప్రసారణం వస్తుంది, అది చెప్పాము. ఇప్పుడు మనకు శబ్దకోశం చూడండి. బుద్ధి, ధృతి, కృతి, నతి, భూతి, ఉక్తి, ముక్తి, యుక్తి, సంస్కృతి, ఇవన్నీ ఈ ఉన్నాయి లాస్ట్ లో. ఇవన్నీ స్త్రీయాంక్తితో తిని ప్రత్యయం తయారైనటువంటి శబ్దాలు అండి. ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు, అందుకే మతి శబ్దానికి సమానం నడుస్తాయని చెప్పాను. ఇవన్నీ ఏంటి, స్త్రీలింగ శబ్దాలు. అంటే ఈ శబ్దంతో వచ్చి తయారైనటువంటి శబ్దాలు ఇవన్నీ, తిని ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దాలు అనమాట. అందుకే ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు. ఓకే, వీటికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పాం కదా, కొన్ని ఎగ్జాంపుల్ రాసుకోండి. కృధాతు, కృధాతుకి కృతి, కృతి అంటే చేయటం, అంటే వాని యొక్క ఒక కృతి, వాని యొక్క ఒక పని, అంటే వాని యొక్క రచన. కృతి అంటే రచన. వాని యొక్క కృతి, వాని యొక్క కళ చాలా చక్కగా ఉందని, చాలా అందంగా ఉందని చెప్తుంటాం. కృతిని ఒక రచన, ఏదైనా ఒక పని చేయటం, కృతి. ఓకే అండి. నెక్స్ట్ ధృతి. ధృతి అంటే ధైర్యం. ధృతి. సో ధృధాతుకి తిని ప్రత్యయానికి తీసుకొస్తే తినిక టీ మిగులుతుంది కదా, ఇక ధాతును తిని కలపడమే అంతే. ఇక్కడ పైన కృతి, కృధాతుకు తిని ప్రత్యయం తీసుకొచ్చాం. తిని ప్రత్యయానికి అనుబంధం లోపల చేస్తే మిగిలింది టీ మిగిలింది. ఆ కృతి కలిపితే కృతి, విసర్గం పెట్టుకుంటే కృతి అయిపోయింది. ఇక్కడ గుణము వృద్ధి రాదు కదా, సంప్రసారం చేయడానికి సంప్రసారణ వర్ణం లేదు ఇక్కడ మనకు, కానీ సంప్రసారం కాదు. ధృతిలో కూడా అలాగే. ఓకే, నెక్స్ట్ కృతి, ధృతి. నెక్స్ట్ స్తుతి. స్తుతి, స్తుతించడం. ధృతి అంటే ధైర్యం, స్తుతి అంటే స్తుతించడం, ప్రార్థించడం. నెక్స్ట్ ఏంటి, భూతి. భూతి అంటే ఐశ్వర్యం. భూధాతు తీ ప్రత్యయం కలిపితే భూతి అయిపోయింది, ఐశ్వర్యం. ఐశ్వర్యం. ఓకే, ఈ రకంగా ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడం తెలుసు కదా. కృధాతుకు తిని ప్రత్యయం తీసుకొచ్చాము, తిని ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే కేవలం తీ మిగింది, అప్పుడు రెండింటికి కలిపితే కృతి అయిపోయింది. పక్కనే విసర్గం పెట్టుకుంటే కృతి. ఓకే మహోదయ, మహోదయ స్తుతికి ధాతువు ఏమొస్తుంది మహోదయ? ష్టుయి స్తుతౌ. స్థావక మన రూపం తయారు చేసాం కదా, ష్టుయి స్తుతౌ. ష్టుయి స్తుతౌ ధాతుతోటి స్థావక వస్తుంది. కాబట్టి మీరు డైరెక్ట్ గా స్తూ ధాతు రాసుకోండి. అనుబంధం లోపం తీసివేసి మిగిలిన ధాతు డైరెక్ట్ గా రెడీమెంట్ తీసుకోండి. స్తూ ధాతు తీసుకోండి. స్తూ ప్లస్ తి, స్తూ ప్లస్ తి, సారీ తిన్. తిన్ అనుబంధం లోపం చేస్తే తి మిగులుతుంది. స్తూ ప్లస్ తి.
కలిపితే స్తుతి. స్తుతి. స్తుతి పక్కన విసర్గ పెట్టుకుంటే స్తుతి. పెడితే స్తుతి. భూధాతు కల్లి భూసత్తాయమా? భూసత్తాయ. భూ తిన్ను భూతి కలిపితే భూతి, విసర్గం పెడితే భూతి, ఐశ్వర్యం. అలాగా అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ రాసుకోండి. దాంట్లోనే కంటిన్యూగా తి ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం, ఈ తి ప్రత్యయాన్ని అంటే తిన్ ప్రత్యయాన్ని ఉపయోగించి, ఈ తిన్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం, ఈ తిన్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం నియమం 135లో ఉన్నటువంటి నియమం 135లో ఉన్నటువంటి నియమం 135లో ఉన్నటువంటి 1 నుంచి 6 బిందువులను గమనించండి. 1 నుంచి 6 నియమం 135లో 1 నుంచి 6 పాయింట్లు చెప్పాను. దాంట్లో 6 బిందువులు చెప్పాను. అవి అక్కడ ఏవైతే చెప్పామో అదే నియమాలు, అవే లక్షణాలు ఇక్కడ తిని ప్రత్యయంలో వర్తిస్తాయి అనమాట. అందుకే అవి చూడమంటున్నాడు. ఓకే, ఏమి రాశారు? తిన్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడం కోసం నియమం 135లో ఉన్నటువంటి 1 నుంచి 6 బిందువులను గమనించండి. ఓకేనా? అక్కడ ఏమి ఇచ్చారో కొన్ని చూద్దాం. రాసుకోండి. ఇక్కడ 1 పెట్టి రాసుకోండి. అక్కడ 6 పాయింట్లు చెప్పాడా? 6 పాయింట్లో కొన్ని పాయింట్లు చెప్తున్నాయి. ఇక్కడ 6 పాయింట్లు ఏ రకంగా చెప్పాడు దాని ఎగ్జాంపుల్. 6 పాయింట్లు 1వ పాయింట్కి ఎగ్జాంపుల్ ఏ రకంగా ఇచ్చాడు, 2వ పాయింట్కి ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇచ్చాడు, అక్కడ అదే నియమాలు ఇక్కడ చూపిస్తున్నామంట. ఓకే, డైరెక్ట్ రూపాలు రాసుకోండి. 1వ పాయింట్ కింద 1 నుంచి 6 బిందువులు గమనించమని చెప్పాడు. 6 బిందువుల యొక్క ఎగ్జాంపుల్ ఎలా ఉంటే ఇక్కడ చూపిస్తున్నాడు మనకు. 1వ బిందు కృతి, కృ ధాతుతో కృతి మనం చెప్పుకున్నాం. కృతి. నెక్స్ట్ హృతి, హృ ధాతుకి హృతి. నెక్స్ట్ ధృ ధాతుకి ధృతి, ధృ ధాతుకి ధృతి. నెక్స్ట్ చి ధాతుకి చితి, చి ధాతుకి చితి, చి ధాతువుకి చితి. నెక్స్ట్ భూ ధాతుకి భూతి, భూ ధాతువుకి భూతి, భూ ధాతుకి భూతి. ఇది 1వ పాయింట్ సంబంధించి ఎగ్జాంపుల్స్ అండి. 2వ పాయింట్కి సంబంధించి ఎగ్జాంపుల్ రాసుకోండి. స్థా ధాతుకి స్థితి, స్థా ధాతుకి స్థితి. నెక్స్ట్ మా ధాతుకి మితి, మా ధాతుకి మితి. మా ధాతుకి మితి. నెక్స్ట్ గా ధాతుకి గతి, సారీ గమ్ ధాతుకి గతి, గమ్ ధాతుకి గతి, గమ్ ధాతుకి గతి. నెక్స్ట్ మతి, మన్ ధాతుకి మతి, మన్ ధాతుకి మతి. నెక్స్ట్ యం ధాతుకి యతి, యం ధాతుకి యతి. నెక్స్ట్ రం ధాతుకి రతి, రం ధాతుకి రతి. నెక్స్ట్ నం ధాతుకి నతి, నం ధాతుకి నతి. నెక్స్ట్ వచ్ ధాతుకి ఉక్తి, వచ్ ధాతుని వచ్కి ఉక్తి. ఇక్కడ సంప్రసారం వచ్చింది, వా వచ్చింది కదా, వాకు ఊ సంప్రసారం అయిపోయింది కాబట్టి ఉక్తి అయిపోయింది. వచ్ ధాతుకి ఉక్తి, వచ్ ధాతుకి ఉక్తి. అలాగే స్వప్ ధాతు అండి, స్వప్ ధాతుకి సుప్తి. ఇక్కడ వకారానికి ఊ సంప్రసారం వచ్చింది. స్వప్ ధాతుకి సుప్తి, స్వప్పులు వా ఉంది కదా, వా వకారానికి ఉకారం వచ్చింది, సుప్తి. స్వప్ ధాతుకి సుప్తి. నెక్స్ట్ యజ్ ధాతుకి ఇష్టి, యజ్ ధాతుకి ఇష్టి, యజ్ ధాతుకి ఇష్టి.
ఓకే అండి. ఇవి రెండో పాయింట్. మనం చెప్పేది 1 నుంచి 6 బిందువుల్లో రెండో పాయింట్ కి ఎగ్జాంపుల్ చెప్పాం. ఇప్పుడు మూడో పాయింట్ అంటే అక్కడ నియమాలు ఏవైతే ఉన్నాయో 135లో ఇక్కడ ఈ త్రీ ప్రత్యయం వచ్చినప్పుడు అదే నియమాలు పనిచేస్తున్నాయి. అండ్ దాని ప్రకారం ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు అనమాట. మూడో పాయింట్ కింద రాసుకోండి. మూడో బిందువు కింద ఎగ్జాంపుల్స్. పచ్చధాతుకి పక్తి ఉండటం. పచ్చధాతుకి పక్తి అన్నిటికీ తిని ప్రత్యయం వచ్చి రూపాలు తేడాయండి. ఇవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. వీటికి రూపాలు నడిపించామంటే మతి శబ్దానికి సమానం నడుస్తాయి. పచ్చధాతుకి పక్తి. నెక్స్ట్ భుజ్ ధాతుకి భుక్తి. పచ్చధాతుకి పక్తి. నెక్స్ట్ భుజ్ ధాతుకి భుక్తి. భుజ్ ధాతుకి భుక్తి. నెక్స్ట్ ముచ్ ధాతుకి ముక్తి. ముచ్ ధాతుకి ముక్తి. ముచ్ ధాతుకి ముక్తి. ముచ్ ధాతుకి ముక్తి. ఇవి మూడో పాయింట్ యొక్క ఎగ్జాంపుల్స్ అండి. ఇప్పుడు నాలుగో పాయింట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. నాలుగో పాయింట్ కి గాధాతుకి గీతి. గాధాతుకి గీతి. నెక్స్ట్ పాదాతుకి పీతి. పాదాతుకి పీతి. పాదాతుకి పీతి. పాదాతుకి పీతి. ఓకే అండి. ఇవి మనకు నాలుగో పాయింట్ ఉన్నటువంటి రెండు ఎగ్జాంపుల్ చూపించాడు. నెక్స్ట్ ఐదో పాయింట్కి ఎగ్జాంపుల్ రాసుకోండి. క్రూ ధాతుకి కీర్తి. 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 క్రూ దీర్ఘమా మహోదయ? మహాప్రాణమా? క్రూ అల్పప్రాణం అండి. క్రీ క్రీ అది అల్పప్రాణం. క్రియ క్రీ కకారానికి దీర్ఘ దుకారం. క్రీ దానికి కీర్తి వస్తుంది. కీర్తి. నెక్స్ట్ ప్రూ ప్రాకి దీర్ఘ దుకారం. ప్రూ ధాతుకి పూర్తి. ప్రూ ధాతుకి పూర్తి. ప్రూ ధాతుకి పూర్తి. ఇవి అభ్యాసం 5లో ఉన్నటువంటి త్రు ధాతువా ప్రు ధాతువా అండి? ప్రూ అండి. ప్రకారకి దీర్ఘ దుకారం. పాకి రూ ప్రూ అవుతుంది చదివితే. దానికి రూపం వచ్చింది. తిని తీసుకొచ్చినప్పుడు పూర్తి అవుతుంది. పూర్తి. పూరించడం. నెక్స్ట్ అంతిమ 6వ పాయింట్ కి ఎగ్జాంపుల్ రాసుకోండి. 6వ పాయింట్ కి 6వ పాయింట్ యొక్క ఎగ్జాంపుల్ రాసుకోండి. सर అది గీతి का मीनिंग क्या है? गीति पीति का मीनिंग? గీతి అంటే పాడటం. పీతి అంటే తాగటం. ఓకే సార్. గాదాతుకు పాడే అర్థంలో, పాదం తాగే అర్థంలో. పూర్తి అంటే మహోదయ పూర్తి అంటే పూరించడం, పూరించేవాడు. కార్యం పూర్తి సంజాత. పూర్తి పూరించే అర్థం. అది ఇంకా వాక్యానికి ఎక్కడ ఏ రకంగా ఉపయోగించుకున్నా దాన్ని బట్టి మనకు ఎక్కడ తీసుకున్నా లౌకిక వ్యవహారంగా అక్కడ తీసుకోవచ్చు. పూర్తి అంటే పురు ధాతు పూరించే అర్థంలో ఉంది ఇక్కడ. పూర్తి అలాగా. నెక్స్ట్ 6వ పాయింట్ యొక్క ఎగ్జాంపుల్ రాసుకోండి. కమ్ ధాతుకి కాంతి అండి. కమ్ ధాతుకి కాంతి. ధాతు కమ్ ధాతు, దానికి కాంతి రూపం తయారవుతుంది. కమ్కి కాంతి అవుతుంది. కమ్కి కాంతి. నెక్స్ట్ క్రమ్ ధాతుడి. క్రమ్ కాకి రావట్యాలి. క్రమ్. క్రమ్ ధాతుకి క్రాంతి అవుతుంది. మళ్ళీ క్రమ్కి క్రాంతి. క్రమ్కి క్రాంతి. క్రమ్కి క్రాంతి.
నెక్స్ట్ బ్రహ్మ ధాతుకి భ్రాంతి, బ్రహ్మ ధాతుని బ్రహ్మ ధాతుకి భ్రాంతి, బ్రహ్మ ధాతుకి భ్రాంతి. నెక్స్ట్ షం ధాతుకి శాంతి, షం ధాతుకి శాంతి, షం ధాతుకి ఏమొస్తుంది శాంతి. నెక్స్ట్ శ్రమ్ ధాతు, అది షమ్ము, ఇది శ్రమ్ అండి. శ్రీలో ఉండే సకారం వస్తుంది కదా, శ్రమ్ ధాతుకి శ్రాంతి, శ్రమ్ ధాతుకి శ్రాంతి, శ్రమ్ ధాతుకి శ్రాంతి, శ్రమ్ ధాతుకి శ్రాంతి. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. కమ్ ధాతుకి కాంతి, క్రమ్కి క్రాంతి, పై మొదట్లో కమ్ము, ఇది కమ్ముకి కాంతి, క్రమ్కి క్రాంతి. నెక్స్ట్ బ్రహ్మ ధాతుకి భ్రాంతి. మహోదయ అర్ధభేదం అస్తి క్రాంతి క్రాంతి. కాంతి అంటే ప్రకాశం, క్రాంతి అంటే క్రాంతికారి, తెలుసు కదా, విప్లవకారి. విప్లవకారి. ధన్యోస్మి. మహోదయ చిన్న సందేహం, ఈ నెంబర్స్ డివైడ్ ఎందుకు చేశారు మహోదయ 6 పాయింట్స్ కింద? అంటే 6 పాయింట్ కొన్ని నియమాలు భిన్నంగా ఉన్నాయంట. ఇక్కడ భుజ ధాతులు చక్రానికి కకారం ఆదేశంగా వచ్చింది. 6 పాయింట్ అందుకే నియమం 135 చెప్పాం కదా, నియమం 135లో కొన్ని 6 పాయింట్ చెప్పాం. 6 పాయింట్ ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క దానికి ఎలా వస్తుందని దానికి వృత్తి రాయించారు అనమాట. మీరు దాన్ని చదవండి, ఎందుకు వచ్చింది 6 పాయింట్ భిన్నంగా. అంటే రూపాయన ధాతులో కొన్ని చోట ఇప్పుడు భుజ ధాతు ఉన్నది, పచ్చ ధాతు ఉంది. పచ్చ ధాతు చక్రం కకారం ఎలా వచ్చింది, అక్కడ నేను చెప్పాను చకార స్థానంలో కకారం వస్తుంది అని చెప్పి. అదేవిధంగా ఇక్కడ 4వ పాయింట్ లో గై ధాతు గై ధాతుకు గీ ఎలా వచ్చింది అక్కడ చెప్పాను. అలా దీర్ఘ ఆకారం ఉన్నప్పుడు దీర్ఘ ఈకారం వస్తుందని చెప్పాను, పాయింట్ చెప్పాను అనమాట. ఈ పాయింట్స్ అక్కడ చూసుకోవాలి మహోదయ. అయితే ఈ పాయింట్స్ అక్కడ చూసుకోవాలన్నమాట. అస్తు మహోదయ. క్షమ్యత మహోదయ, ఇక్కడ శాంతి అంటే శాంతి, ఇక్కడ క్షమకు కూడా శాంతి అని ఇచ్చాం కదా, ఇక్కడ ఓర్పు అండి, ఇక్కడ శాంతి, ఇక్కడ ఓర్పు అని అర్థమా? ఎక్కడ ఓర్పు అండి? ఇప్పుడు శాంతి అని ఇచ్చారు కదా, శాంతి అంటే శాంతి, పీస్. తర్వాత ఏమో మళ్ళానేమో శ్రీ రాసే క్షమ్ అని ఇచ్చారు కదా, దానికి కూడా శాంతి దానికి అర్థం వేరే వస్తుంది. క్రాంతి. శాంతిలో సామాన్యంగా శాంతంగా ఉంటాం. శ్రాకి విశ్రాంతిలో శ్రాంతి. ఓకే అండి. మహోదయ 4వ పాయింట్ ధాతువు గావా గయ్య అండి. 4వ పాయింట్ గీతికి గై ధాతు ఉంది. గై ధాతు, ఓకే. గై ధాతుకి గీతి వస్తుంది. గా అని చెప్పారు, గై ధాతువు. ఓకే, గయ్య గాగా మారిపోతుంది, గైని గాగా మారుస్తాం అని డైరెక్ట్ చెప్పేసాను. గై ముందు గాగా మారిపోయిన తర్వాత ఆ గాలో ఉండే వాళ్ళు తిరిగి కాక తిరిగి ఈకారం అయిపోయి గీతి మారుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ 154వ నియమం రాసుకోండి. నియమం 140, నియమం 150, నియమం 153 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నియమం 154 రాసుకోండి. నియమం 154 రాసుకోండి. కర్మణ్యం, ఇక అన్ప్రత్యయానికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. అన్ప్రత్యయానికి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. కర్మణ్యన్ రాసుకోండి. ఏదైనా కర్మవాచక శబ్దము ఏదైనా కర్మవాచక శబ్దము ధాతునకు ముందు ఉంటే
ఏదైనా కర్మవాచక శబ్దము లేదా కర్మవాచక పదము ధాతువునకు ముందు ఉంటే, ఏదైనా కర్మవాచక శబ్దము లేదా కర్మవాచక పదము ధాతువునకు ముందు ఉంటే, ధాతువునకు ముందు ఉంటే ఆ ధాతువు చేత అన్ ప్రత్యయం వస్తుంది. ఆ ధాతువు చేత అన్ ప్రత్యయం వస్తుంది. అర్థమైందా? ఏదైనా కర్మవాచక శబ్దము లేదా కర్మవాచక పదము ధాతువునకు ముందు ఉంటే ఆ ధాతువు చేత అన్ ప్రత్యయం వస్తుంది. ఆ ధాతువు చేత వస్తుంది, అన్ ప్రత్యయం వస్తుంది. ఆ ధాతువు చేత అన్ ప్రత్యయం వస్తుంది. ఆ ధాతువు చేత వస్తుంది, అన్ ప్రత్యయం వస్తుంది. ఆ అన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది. రాయండి. అన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, అన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది. ఆ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం కూడా అవుతుంది. సో అది వృద్ధి అవుతుంది. ఈ ప్రత్యయం గుణం కాదు, వృద్ధి అవుతుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు వృద్ధి అవుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునికి ఏమవుతుందంటే వృద్ధి అవుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు వృద్ధి అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకొని ఎలా అనేది రాసుకునే ఎగ్జాంపుల్. కుంభం కరోతి ఇది కుంభకారః. కుంభం కరోతి ఇది డాష్ ఇచ్చేసి కుంభకారః. ఇది విగ్రహవాక్యం. కుంభం కరోతి ఇది కుంభకార అంటే కుంభం అంటే గడ అంటే కుండ. కుండను తయారు చేసేవాడిని కుంభకారుడు అంటాం. కరోతి చేసేవాడు. కుంభం అంటే గడ కుండ అని అర్థం. కుంభం కరోతి ఇది కుంభకారః. నెక్స్ట్ కుమ్మరివాడు. కుమ్మరివాడు. నెక్స్ట్ అండి భాష్యకారః. భాష్యం కరోతి ఇది భాష్యకారః. ఇది అండి విగ్రహవాక్యం. భాష్యకారికి దాని వ్యుత్పత్తి ఎలా? భాష్యకారః అనే శబ్దం ఎలా విడగొట్టాలి? భాష్యం కరోతి ఇది భాష్యకారః. భాష్యకారః. నెక్స్ట్ సూత్రధారః. సూత్రధారః. సూత్రం ధారయతి ఇది సూత్రధారః. సూత్రం ధారయతి ఇది సూత్రధారః. సూత్రాన్ని ధారణ చేసేవాళ్ళు, ధరించేవాడిని సూత్రధారుడు అంటాం. సూత్రధారుడు. సూత్రం ధారయతి ఇది సూత్రధారః. సూత్రధారః. నెక్స్ట్ తంతువాయః. తంతు అంటే ఇది తంతుం వయతి ఇది తంతువాయః. తంతుం అంటే పోగులు. తంతు దారాన్ని వయతి నేచేవాడిని తంతువాయః అంటాం. తంతుం వయతి ఇది తంతువాయః. రాసుకోండి. తంతుం వయతి ఇది కలిపితే తంతువాయః. సమాసం రాబోతుంది కాబట్టి కొన్ని లక్షణాలు ముందే చూపించేస్తున్నాడు. తంతుం వయతి ఇది తంతువాయః. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఇవి ఇప్పుడు తంతుం అనేది కర్మవాచక పదం. ఏది? వీధాతుకి ముందు వచ్చింది. అదేవిధంగా కుంభం కరోతి ఇది కుంభకారలో ఎలాంటి కుంభకార ఒకటి రాసుకోండి. కుంభ ప్లస్ క్రూ ప్లస్ కుంభ ప్లస్ క్రూ ప్లస్ అన్. కుంభకారకి రూపసిద్ధి ఎలా వస్తుంది చూపిస్తున్నా. కుంభకారకి ఎగ్జాంపుల్ రూపసిద్ధి. కుంభ ప్లస్ క్రూ ప్లస్ అన్. అన్ అంటే క్రూధాత్మకు ఏదైనా ఏం చెప్పాను? ఏదైనా కర్మవాచక శబ్దము. ఇది కుంభం అనే కర్మనే కదా, ద్వితీయ భక్తిలో ఉంది. కర్మవాచక పదం, కర్మవాచక శబ్దం అనే పదం ఒకటే. కర్మవాచక శబ్దం లేదా పదము ధాతునకు ముందు ఉంటే, ఇప్పుడు క్రూధాతుకు ముందు పెట్టామా?
కుంభం అనేది ఉంటేనా అప్పుడు ఆ క్రూ ధాతు చేత అన్ వచ్చిందన్నమాట. అందుకే కుంభ క్రూ అన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కుంభ ప్లస్ క్రూ ప్లస్ అనక ఏం మిగులుతుంది? అనుబంధం లోపం చేస్తే ఆ కుంభ క్రూ ఆ. ఇంకేం చెప్పాను? ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు వృద్ధి కూడా అవుతుంది చెప్పానా? ఈ ప్రత్యయం వస్తే ధాతు ఇంకేమవుతుంది? వృద్ధి అవుతుంది అని చెప్పాను. వృద్ధి వస్తుంది, కురుకి వృద్ధి, కురులో రుకారానికి వృద్ధి ఆర్ అయిపోతుంది. ఆర్ అయిపోయింది, కార్ అయిపోయింది. కారు రాసుకోండి. కుంభ ప్లస్ కార్ ప్లస్ ఆ, కుంభ ప్లస్ కార్ ప్లస్ ఆ. కారులో రకాల హలంతం అండి. కుంభ ప్లస్ కార్ ప్లస్ ఆ, కుంభ ప్లస్ కార్ ప్లస్ ఆ. రకాల హలంతం కాబట్టి పక్కన అను ప్రత్యయం యొక్క ఆ అని రాధ కలిస్తే కుంభకార అయిపోయింది. కలిపితే కుంభకార. విసర్గ పెట్టుకుంటే కుంభకార, కుంభకార. ఈ రకంగా చూసుకోవాలి. ఇది కూడా సమాస ప్రకరణ రూపసిద్ధి అనేది ఈ రకంగా ఉంటుంది. మనకి ఇప్పుడు నడుస్తుంది సమాస ప్రకరణం. ఈ రకంగా చూసుకో. అన్నిటికీ అదే విధంగా భాష్యం కరోతి భాష. ఇక్కడ కుంభస్థానం భాష్యం పెట్టామంతే. ధాతు మటుకు అదే ధాతువే సేమ్ వస్తుంది. సూత్రధార, సూత్రం ధారయతి సూత్ర. సూత్రము ఇక్కడ ధ్రువ ధాతు తీసుకున్నాం. కురు స్థానంలో ధ్రువ పెట్టుకుంటాం అంతే. అక్కడికి ధ్రువుకి ఉండే రుకారానికి వృద్ధి అవుతుంది, ధార అయిపోతుంది. ధార పక్కన ఆగలిపితే ధార, సూత్రధార అయిపోతుంది. అదే తంతుం వయతి ఇది తంతు వాయ. ఇక్కడ తంతు, తంతుం ఉపపదం అంటే కర్మవాచి శబ్దం పెట్టుకోవాలా, దాని ముందు వి ధాతు పెట్టుకోవాలి. వి ధాతు ఇక్కడ కురు ధాతు పెట్టుకున్నాం కదా, ఇక్కడైతే వి ధాతు. తంతుం ప్లస్ వి ప్లస్ అన్, తంతుం ప్లస్ వి ప్లస్ ఆ. తంతుం ప్లస్ గుణం వృద్ధి చేస్తే ఐ అవుతుంది. వికి వృద్ధి ఐ అవుతుంది. అంటే తంతు ప్లస్ వై ప్లస్ ఆ. ఏచోయ వాయావహ తోటి దానికి ఐ చేసినాం అనుకోండి, ఏకారానికి తంతు వయ, తంతు వాయ అయిపోతుంది. ఐకారానికి ఐ చేస్తే తంతు వాయ. అర్థమైందా? ఈ రకంగా మనకు కర్మణ్యన్ అనే సూత్రం చేత కొన్ని కర్మ ఉత్పత్తులైతే ధాతువు చేత అని ప్రత్యయం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది రూప ప్రక్రియ అనేది చెప్పాను. తంతుం వయతి ఇది తంతు వాయహలో మాత్రము వి ధాతు తీసుకుంటాం. ఏం చెప్పాను? రూపం తంతు ప్లస్ వి ప్లస్ అన్, తంతు ప్లస్ వి ప్లస్ ఆ. తంతు ప్లస్ వి స్థానంలో వృద్ధి చేసుకుంటే వై అవుతుంది. తంతు ప్లస్ వై ప్లస్ ఆ. ఇప్పుడు ఏచోయ వాయాహ వచ్చేసి ఐ స్థానం ఆ వస్తుంది. తంతు ప్లస్ ఉ ప్లస్ ఆయ్ ప్లస్ ఆ అంటే ఐకార స్థానంలో ఆయ్ వచ్చేసింది. తంతుం ప్లస్ ఉ వకార హలంతము, ఐ స్థానంలో ఆయ్ పక్కన ఆ, మొత్తం కలిపితే తంతు వాయ ఇది రూపం సిద్ధ్యతి. ఈ రకంగా రూపం సిద్ధి ఉంటుంది. అస్తు. ఈ రకంగా మనకు నియమం 154 కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నియమం 155వ నియమం రేపు చెప్పుకుందాము. వాక్యాలు రేపు చూద్దాం. ఇంకా అభ్యాసం 44లో ఉన్నటువంటి ఇంకా ఎవరైనా రాయని వాళ్ళు ఉంటేనా అభ్యాసం 44లో ఉండే వాక్యాలు పూర్తి చేసుకొని వచ్చేయండి వీలైతే. ఇవి పూర్తి అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ సమాస ప్రకరణ మొదలు పెట్టుకుందాం. అస్తు. ధన్యవాదములు. మంత్రపాఠ. ఓ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం మహోదయ. ధన్యవాదాలు.